నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం తన ఆస్తులపై దాడి చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం అంబటి మాట్లాడారు. తనకు సత్తెనపల్లిలో ఉన్న 20 ఎకరాల పొలానికి సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారని తెలిపారు. కృష్ణానది గర్భంలో ఇల్లు కట్టిన చంద్రబాబు తనను భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ చేసిన పాపాలు పండుతున్నాయని హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం నా మీద, నా కుటుంబం మీద చేసినటువంటి పాశవికమైన దాడిని మీరందరూ చూశారు. సుమారుగా నెల రోజుల పైచిలుకు పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా చేశారు. నాకు తెలిసినంతవరకు ఇది ఒక దారుణమైన సంఘటనగానే అందరూ, ఏదో ఆ దాడి చేసిన వాళ్ళు మినహా, ఇది ఒక దారుణమైన సంఘటన. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో జరగకూడనివి అనే విషయాన్ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారని కూడా నేను నమ్ముతా ఉన్నా. దానితో పాటు అంతటితో ఆగకోకుండా నా మీద ఫిజికల్, లీగల్ దాడులతో పాటు ఇవాళ నా ఆస్తుల మీదకు దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పడం కోసం మీ ముందుకు ఇవాళ నేను వచ్చాను. అదేమిటంటే, నాకు సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డిగూడెంలో, అంటే రాజుపాలెం మండలంలో ఒక 22 ఎకరాల పొలం ఉంది. ఇది నేను కొనుక్కొని దాని చుట్టూరా ఫెన్స్ వేసుకొని కాస్త వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా కొన్ని వీడియోలు చూసి ఉంటారు. గతంలో కూడా అక్కడ నిమ్మ మొక్కలు, మామిడి మొక్కలు, బత్తాయి మొక్కలు ఇలాంటివన్నీ వేసుకొని కాస్త, అది వ్యవసాయం లాభం కోసం కాదు, ఒక హాబీగా చుట్టూరా ఫెన్స్ వేసుకొని చేస్తూ ఉన్నాను. దానికి హఠాత్తుగా నేను జైల్లో ఉన్న సమయంలో నాకు చెప్పారు, కొందరు సర్వే పేరుతో రహస్యంగా వచ్చి అవన్నీ కూడా చెక్ చేసుకున్నారు నేను లేని సమయంలో. ఆ తర్వాత నాకు ఒక నోటీస్ ఇచ్చారు. ఎవరు? మండల సర్వేయర్ ఆఫీసర్, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది మొన్న ఈ మధ్యన. దానిలో ఏమన్నారంటే, మీ పొలాన్ని మేము సర్వే చేయాలి, మీకున్నటువంటి పొలాన్ని మేము సర్వే చేయాలి, పోయిన నెల 28వ తారీఖు 2 గంటలకి మీరు రావాలి, మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురావాలని ఒక నోటీసుని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు సర్వ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ గుంటూరు 2 డిపో గ్యారేజీని మరొక ప్రదేశానికి మార్చడాన్ని విరమించుకోవాలని జేఏసీ కన్వీనర్ దత్ డిమాండ్ చేశారు. బస్టాండ్ ఆవరణలో గ్యారేజీ సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారం 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్యారేజీ మార్చి సిబ్బందిని బదిలీ చేసే ప్రయత్నాలు ఆపాలని చెప్పారు. డిపో 2 ఎత్తు పెంచితే డిపో 1లో వర్షం నీరు అధికంగా నిలిచే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలకు కానీ ప్రభుత్వానికి కానీ తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేవీఎస్ నరసింహారావు మాట్లాడుతూ, ఈ ఆందోళన కార్యక్రమాన్ని జోన్ లేదా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తామని ప్రకటించారు. ఆ ప్రధాన సమస్య ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో, మా యాజమాన్యం ముఖ్యంగా ఏదైతే నిర్ణయం చేసిందో, గ్యారేజ్ మొత్తాన్ని డిమాలిష్ చేసి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వ పథకాలకు కానీ ప్రభుత్వ విధానాలకు కానీ మేము వ్యతిరేకం కాదు. ఈ విషయాన్ని మా వాళ్ళు జోనల్ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మా నాయకులందరూ కూడా చెప్తానే ఉన్నారు. మేము కూడా అదే విధానానికి కట్టుబడి ఉన్నాం. మా యొక్క సమస్య ఏంటంటే, మా యొక్క జిల్లా యాజమాన్యం ఏదైతే నిర్ణయం చేసిందో 2 డిపో మొత్తాన్ని తీసేయాలని చెప్పేసి ఆ నిర్ణయం మీద వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లా చేయటం వల్ల దాదాపు 500 కుటుంబాలు పూర్తిగా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి జిల్లా ప్రజల అవసరాలు తీర్చిన ఎన్టీఆర్ బస్టాండ్ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 అడుగులు ఎత్తు లేపుతారు కాబట్టి, ఆ 10 అడుగులు ఎత్తు లేపితే పక్కనే ఆనుకుని ఉన్న గుంటూరు 1 డిపో గ్యారేజీ పూర్తిగా మునిగిపోతే కొద్దిపాటి వర్షానికి కూడా ప్రస్తుతం
ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్ బస్ స్టాండ్ కూడా కొద్దిపాటి వర్షానికే మునిగిపోతూ ఉంది. ఇదే రకంగా జరిగితే వాళ్ళు 10 అడుగులు ఎత్తు లేపితే పూర్తిగా ప్రజావసరాలు కుంటుపడేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇది గమనించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పోద్ది, నిరుద్యోగత పెరుగుద్ది. ఇవన్నీ కూడా మా యాజమాన్యం గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే విషయాన్ని మొన్న జరిగినటువంటి గ్రీవెన్స్లో కలెక్టర్ మేడం గారికి మా అప్పీల్ ద్వారా తెలియజేసుకున్నాం. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి పైవారికి తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి మేము ఈ పోరాటాన్ని ఏదైతే విద్యుత్ బస్సుల పేరు మీద గుంటూరు టూ డిపోని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందో యాజమాన్యం, దానికి నిరసనగా ఈరోజు 16వ రోజు గుంటూరు టూ డిపో కార్మికులందరూ కూడా కలిసి జేఏసీగా ఏర్పడి నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని అతి త్వరలో తీవ్రమైనటువంటి దీనికి తీసుకెళ్తున్నాము. ఇది అవసరమైతే జోన్ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని, బస్సులేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, స్థలమేమో ఆర్టీసీది, మధ్యలో ప్రైవేట్ వాడు ఎవడో వచ్చి దీన్ని ఆక్రమిస్తామంటే అది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనుల్లో లోపాలు గుర్తిస్తే కాంట్రాక్టర్తో పాటు పర్యవేక్షణ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం ఆకులవారి తోట, శ్రీనివాసరావు తోట, నల్ల చెరువు, పొన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. డిజైన్ ఎవరు ఇచ్చారు? అది కూడా మనకి కాస్ట్ కదా 6 lakhs. రిపేర్ చేయండి. 50 చెట్లు ఇన్ని వస్తాయి. కాన్స్టిట్యున్సీలో అటెండెన్స్ కంటిన్యూస్గా చూస్తే 85 to 90 ఉంటుంది. 10% 90 ఎప్పుడు దాటట్లేదు. పెదనందిపాడు తేల నారాయణ విజ్ఞాన కేంద్రంలో ఉచిత కుటుంబిషన్ శిక్షణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు బుధవారం ప్రారంభించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా 5 కుటుంబిషన్లను మహిళలకు ఉచితంగా అందజేశారు. సిపిఎం నాయకులు పాసం రామారావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నల్లచెరువులోని ఇందిరా గాంధీనగర్ నగరపాలక సంస్థ ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచారు. రంగోత్సవ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బుధవారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా ఎంఈఓ ఖుద్దూసు వారి కార్యాలయంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవటం అభినందనీయమని కొనియాడారు. సృజనాత్మకతను వెలికితీస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ దర్యావాలి, ఉపాధ్యాయులు కొరివి విజయబాబు, తెరిసమ్మ, సుశీల, శంకర వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు విద్యా పరిశ్రమల సమ్మేళనం 2026ను ఈ నెల 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు ఏఎన్యు రెక్టర్ సమ్మేళనం ఎస్టీమ్డ్ ప్యాటర్న్ ఆచార్య ఆర్ శివరాం ప్రసాద్ వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కమిటీ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివరాం ప్రసాద్ మాట్లాడారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా సిలబస్ ను రూపొందించడం, విద్యార్థులకి ఇంటర్న్షిప్ సదుపాయం కల్పించడంతో పాటు నాలెడ్జ్ పంపకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సమ్మేళనం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు 100కు పైగా పరిశ్రమలు ముందుకు వచ్చాయని, కానీ సమయాభావం వలన కేవలం 50 స్టాల్స్ ను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విద్యార్థులకు మరింత దగ్గర చేయడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమ్మేళనానికి జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలతో పాటు ప్రధానమంత్రి చేత కితాబు పొందిన డాక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇండస్ట్రీ అవసరాలను కూడా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన కరికులం డిజైన్ చేసుకుని ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. మీ ప్రెస్ మీడియా మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం. దీనిలో మీ అందరి సహకారంతో ఇదంతా సక్సెస్ఫుల్గా అవ్వాలని
కోరుకుంటున్నాము. ఎన్ఆర్ఐ ఫ్రాంకింగ్లో కానీ అదేవిధంగా మనకు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సంబంధించినటువంటి కంపోనెంట్ ఏంటంటే ఎకడమిక్స్ అనేది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ఈ ప్రాక్టికల్ అప్రోచ్ తోటి ఉన్నటువంటి ఇండస్ట్రీ తోటి అనుసంధానం చేయాలనేటువంటి అండ్ అదర్ ప్రొఫెసర్స్ అంతా కూడా కో కన్వీనర్స్ ఉన్నారు. ఒక స్టాట్యుటరీ కమిటీ కూడా దీనికి ఏర్పాటు చేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.